కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో పట్టణంలోని బీజేఆర్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు స్కూల్ విద్యార్థులు పోలీసులు విజయ దివస్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సర్కిల్లో అమర జవాన్లకు జోహార్లు అమర్పించారు. కార్గిల్ దివస్ గురించి విద్యార్థులకు తెలియజేయడానికే ర్యాలీని నిర్వహించినట్లు తెలంగాణ రాష్ట్ర ట్రస్మా అధ్యక్షులు జగ్గు మల్లారెడ్డి తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులు అని ఆయన అన్నారు. 3000 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించినట్లు మల్లారెడ్డి తెలిపారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలకి కూడా దాదాపు 50 పాఠశాలల ప్రైవేట్ పాఠశాల విద్యార్థులంతా కూడా దేశభక్తిని పెంపొందిస్తూ కార్గిల్ విజయోత్సవ దివాస్ ర్యాలీని బీజేఆర్ చౌరస్తా నుండి గౌరవనీయులు సిద్దిపేట డీసీపీ మల్లారెడ్డి గారి చేత జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఆ పురవీధుల గుండా విద్యార్థులు ఉపాధ్యాయులు గౌరవనీయ కరస్పాండెంట్ మిత్రులు అంతా కలిసి పురవీధుల గుండా నినాదాలు చేస్తూ దేశభక్తిని పెంపొందిస్తూ ర్యాలీ కొనసాగించి ఉన్నాం. మరి ఇట్టి ర్యాలీని చిన్ననాటి నుండే విద్యార్థులకు దేశభక్తి, సమాజం, దేశం కోసం, సమాజం కోసం, మరి ధర్మం కోసం ఇవన్నీ కూడా వారికి చిన్ననాటి నుండే నేర్పించాలనేటువంటి ఒక సంకల్పంతో, సత్సంకల్పం, సదుద్దేశంతో మా ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు ముందు వరుసలో ఉండి కార్గిల్ అమరవీరులకి ఈ రోజు నివాళులు అర్పించడం జరిగింది. విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, అలాగే ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతి కరస్పాండెంట్ కార్యక్రమానికి మరి అడగగానే శుభ పరిణామంగా పరిగణిస్తూ విద్యార్థి జీవితం అనేటువంటిది మీ బస్సులన్నీ కూడా అక్కడ ఉన్నాయి. మీ బస్సులు ఎక్కడ వాళ్లకు అక్కడ ఏ స్కూల్ బస్సు హైదరాబాద్ వరకు ఇక్కడనే ఆపి ఉన్నారు. మీ బస్సులలో మీరు సురక్షితంగా వెళ్ళి కూర్చొని స్త్రీలు కలిగించు కలుషమంటని